అండ్ నేను ఎంత పెద్ద స్టూపిడిటీ చేశానంటే, నేను యూజువల్లీ ఐఎమ్ వెరీ క్లియర్ నేను షాప్ చేసేటప్పుడు. బట్ మనం ఒకటి మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, నిద్రలో మనం షాపింగ్ చేయకూడదు. నో ఎక్స్చేంజ్ కూపన్ కోడ్ మాత్రం అసలు యాక్సెప్ట్ చేయను, అంటే యూజ్ చేయను. దానివల్ల ఈసారి నేను చేసిన తప్పు నుంచి నేను బ్రతికిపోయాను అనమాట. అదేం తప్పు మీకు చూస్తూ చూస్తూ తెలుస్తుంది. ఏంట్రా బాబు అంటే నిన్న కొనేస్తుంటే అయిపోయేది అనుకుని అప్పుడు మళ్ళీ కొన్నా. దానివల్ల నా బిల్ 35,000 ప్లస్ అయిందనమాట. అండ్ నేను చేసిన తప్పు చేయకండి. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, సో బేసిక్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియోస్. అంటే షూట్ చేయడం మాత్రమే కాకుండా వేరే వాళ్ళ హాల్ వీడియోస్ చూడడం నాకు చాలా ఇష్టం. ఒకటి, మనకి మార్కెట్లో ఏముంది కొత్తగా అని తెలుస్తుంది. అండ్ ఈజీగా మనకి ఫ్యాషనబుల్ ప్రోడక్ట్స్కి లింక్స్ దొరికేస్తాయి. ప్లస్ మన రిక్వైర్మెంట్ ఏముందో దానికి సంబంధించిన ఆ టాపిక్ సంబంధించిన మనం హాల్ వీడియోస్ చూస్తే మనకి ఈజీగా ఎక్కువ టైం బ్రౌజింగ్లో పట్టకుండా క్విక్గా అయిపోద్ది అనమాట. సో ఫస్ట్, మీరు ఆల్రెడీ చూస్తారు కదా, ఇది మింత్రా హాల్. అండ్ నేను ఎంత పెద్ద స్టూపిడిటీ చేశానంటే, నేను యూజువల్లీ ఐఎమ్ వెరీ క్లియర్ నేను షాప్ చేసేటప్పుడు. బట్ మనం ఒకటి మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, నిద్రలో మనం షాపింగ్ చేయకూడదు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను షాప్ చేయాలి, బట్టలు తీసుకోవాలి. నేను లిటరలీ నా బర్త్డేకి కూడా బట్టలు కొనుక్కోలేదు. చాలా రోజుల తర్వాత ఐ థింక్ లాస్ట్ టైం ఐ షాప్ మింత్రాలో వాజ్ ఎప్పుడు, నేను నా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో మార్చ్ కన్నా, అదే ఈ టైంలోనే, అరే 1 year అవుతుంది. ఇదే టైంలో నేను ఫస్ట్, అంటే లాస్ట్ టైం నేను మింత్రాలో షాప్ చేసింది అరౌండ్ ద సేమ్ పీరియడ్ అనమాట. ఎందుకంటే అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను. అండ్ నా బెల్లీకి సరిపడే బట్టలు, ఆ ప్రెగ్నెన్సీకి పోస్ట్ డెలివరీకి కంఫర్ట్గా ఉండే బట్టలు కావాలని చెప్పి షాప్ చేశాను. అది కూడా హాల్ చేశాను. ఇన్ కేస్ ఆ వీడియో కనుక మీరు మిస్ చేసి ఉంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ చాలా క్యూట్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయన్నమాట. సో దాని లింక్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి డిస్క్రిప్షన్లో, చెక్అవుట్ చేయండి. ఈ వీడియోలో కాదు, ఆ వీడియోలో. సో అదనమాట. అండ్ నేను ఆ తర్వాత చాలా రోజులుగా షాప్ చేద్దాము, ఇట్స్ బిన్ అ వైల్. మెయిన్లీ బట్టలు, అంటే రెగ్యులర్గా ఇంట్లో ఫుల్ టైం నైటీస్లోనే ఉంటున్నాను. బికాజ్ బట్టలు సరిపోవు, లేదా నర్సింగ్కి కంఫర్ట్ ఉండవు. a lot of multiple reasons. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని సెలెక్టెడ్ అవుట్ఫిట్స్, అండ్ దాంట్లో నేను సగం బట్టలు డొనేట్ చేసేసాను అవసరపడదు అనుకుంటూ. నేను ఇప్పుడు వేసుకున్నాను కదా, ఇది నేను యాక్చువల్లీ ఇప్పుడు కొన్నాను. ఎందుకంటే దానికి ముందు నేను అన్ని డొనేట్ చేశాను. సేమ్ పీస్ నా దగ్గర ఉండే, అది డొనేట్ చేశాను. ఈ డ్రెస్ నాకు ఎంత ఇష్టం కాబట్టి మళ్ళీ రీపర్చేస్ చేసుకున్నాను అనమాట. సేమ్ అవుట్ఫిట్ అలా 2 ఉన్నాయి. ఇదొకటి, ఇంకొకటి రీపర్చేస్ చేసుకున్నాను. ఎనీవే, ఎక్కువ మాట్లాడకుండా బ్యాక్ స్టోరీస్ అంతా కూడా నేను వీడియో మధ్యలో మీకు చెప్తూ ఉంటాను. బట్ ఇప్పుడు మీకు అవుట్ఫిట్స్ చూపిస్తాను, దాని ప్రైస్ చూపిస్తాను. అండ్ ఆల్సో ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అవి చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మంచి ఒక హాల్ వీడియోని ఎంజాయ్ చేయండి. ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రోడక్ట్ ట్యాగ్లో డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మర్చిపోకుండా అవన్నీ చెక్అవుట్ చేయండి. ఆల్రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ఫస్ట్, నేను ఇప్పుడు వేసుకున్నా కదా ఈ డ్రెస్. సో మింత్రాలో మనకి అంతే అని చెప్పి ఒక బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్లో డ్రెస్సెస్ చాలా బాగుంటాయి అంటే, ఒకటి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండ్ వెరీ లాంగ్, అంటే చాలా డ్యూరబుల్ ఉంటుంది. నేను అంతే ఆ డ్రెస్సెస్ ఎన్ని కొన్నానంటే, నేను 2024 స్టార్టింగ్లో వెన్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ హిజాబ్, ఆ టైంలో మాక్సిమం డ్రెస్సెస్ డొనేట్ చేశాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర అన్ని ఎక్కువ లేవు. బట్ దెన్ అవి నేను లిటరలీ అర్హాన్ పుట్టిన కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత నుంచి కొన్నవన్నీ కూడా 24 వరకు వాడాను. అంత మంచి క్వాలిటీ. అండ్ ఇప్పటికీ నా దగ్గర కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి అప్పుడు కొన్నవి, అంటే 21, 22లో కొన్న డ్రెస్సెస్. ఏదైతే నేను రెగ్యులర్గా ఇంట్లోనే వేసుకుంటాను ఊరికేనే, అలాంటి డ్రెస్సెస్ అన్ని కూడా మనం అంటే బయటికి కూడా వేసుకెళ్ళచ్చు, అంత బాగుంటాయి అనమాట ఆ డ్రెస్సెస్. సో అంతే అన్న బ్రాండ్లో ఈ డ్రెస్ కూడా అదే బ్రాండ్లో తీసుకున్నాను. ఒకటి మీరు చెక్అవుట్ చేయాల్సింది ఏంటంటే, మనకి మింత్రాలో ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి. వెరీ ఆఫెన్ ఆఫర్స్ అన్ని నడుస్తూ ఉంటాయి అనమాట. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ అని చెప్పి, ఆర్ ఇప్పుడు రిపబ్లిక్ డే వస్తుంది, దానికి సంబంధించిన సేల్, ఆర్ ఏదో ఒక సేల్ నడుస్తూనే ఉంటుంది. కరెక్ట్గా మీకు నచ్చినవన్నీ కార్ట్లో వేసుకొని, మనకి ఎప్పుడైతే సేల్ వాళ్ళు అనౌన్స్ చేస్తారో ఆ టైంలో పర్చేస్ చేయాలన్నమాట. ప్లస్ యూ విల్ ఆల్సో హ్యావ్ కపుల్ ఆఫ్ కూపన్ కోడ్స్. అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక పర్టిక్యులర్ బ్రాండ్కి సంబంధించే కూపన్ కోడ్ మాత్రమే ఉంటుంది. అలాంటి టైంలో ఏం చేయాలంటే, మనం కార్ట్లో ఉట్టి అదే బ్రాండ్కి సంబంధించిన బట్టలు పెట్టుకుని మిగతావన్నీ సైడ్ లైన్, అంటే సెలెక్ట్ చేయకూడదు. సో ఆ బ్రాండ్కి సంబంధించిన కూపన్ కోడ్ మనం యూజ్ చేసుకుంటే మనకి ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ మనం అస్సలు చేయకూడదు ఏంటంటే, మనం షాప్ చేస్తున్నప్పుడు ఒక కూపన్ కోడ్ ఉంటుంది, నో ఎక్స్చేంజ్ అన్న కూపన్ కోడ్. దానికి మనకి హార్డ్లీ ఒక 200-300 సేవ్ అవుద్ది. బట్ ఆ నో ఎక్స్చేంజ్ కూపన్ కోడ్ మనం సరిగ్గా చదవకుండా ఒకవేళ మనం అప్లై చేసేస్తే, మనకు బట్టలు సరిపోకపోయినా ఆర్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా మనం ఎక్స్చేంజ్ చేయలేమన్నమాట. లక్కీలీ నేను ప్రతిసారి కూపన్ కోడ్స్ వాడుతున్నప్పుడు అది మాత్రం చెక్ చేసుకుని, నో ఎక్స్చేంజ్ కూపన్ కోడ్ మాత్రం అసలు యాక్సెప్ట్ చేయను, అంటే యూజ్ చేయను.
సో దానివల్ల ఈసారి నేను చేసిన తప్పు నుంచి నేను బ్రతికిపోయాను అనమాట. అదేం తప్పు మీకు చూస్తూ చూస్తూ తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ డ్రెస్ అన్ని ప్రోడక్ట్ మీకు కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, ప్రోడక్ట్ యాడ్లు ఇందాక చెప్పినట్టు అన్ని కూడా ఉంటాయి. సో చెక్అవుట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మంచిగా ఒక మంచి పఫ్ స్లీవ్తో వస్తుంది, మంచిగా ఒక స్క్వేర్ నెక్ ఉంటుంది అండ్ ఇక్కడ అంతా కూడా ఫ్రిల్ ఉంటుంది. అండ్ యోక్ పార్ట్ మనకి మంచిగా అంటే కరెక్ట్ స్కల్ప్ట్ అయి ఉంటుంది అనమాట యోక్ పార్ట్. అండ్ ఆ తర్వాత కింద ఎలాస్టిక్ బెల్ట్ వచ్చి మంచి 3 టైర్స్ లాగా మనకి డ్రెస్ ఫ్లోయిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ కలర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, కొంచెం రాణి పింక్ కైండ్ ఆఫ్ షేడ్. అండ్ వేసుకుంటే ఒక రకమైన బ్యూటీ వచ్చేస్తుంది. అండ్ ద కలర్ కాంప్లిమెంట్స్ మన ఇండియన్ స్కిన్ టోన్ అనమాట. బై ద వే ప్రోడక్ట్ డీటెయిల్స్, ప్రైజింగ్ అదంతా కూడా మీరు కింద ప్రోడక్ట్ యాడ్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. కాబట్టి నేను ఇంకా ఇక్కడ మెన్షన్ అక్కడ మెన్షన్ అవన్నీ చేయను, జస్ట్ 1 by 1 మీకు ప్రోడక్ట్స్ అన్ని చూపించేస్తూ ఉంటాను. సో ఇంకా నెక్స్ట్ అంటే నేను రీపర్చేస్ చేసింది ఫస్ట్ చూపించేస్తాను. ఇంకోటి ఇది, సో నేను అర్హాన్ టైంలో ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి యాక్చువల్లీ ఇలాంటి డ్రెస్సెస్ వాడుతున్నాను. ఇక్కడ మనకి ముందు స్ట్రింగ్ వస్తుంది అండ్ ఎంతో ప్రిటీ ఉంటుందంటే, ఫస్ట్ అయితే yellow ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షేడ్స్. ప్లస్ అగైన్ దిస్ ఆల్సో కాంప్లిమెంట్స్ మన ఇండియన్ స్కిన్ టోన్. అండ్ కంఫర్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది, మంచిగా ఫ్లోయిగా ఉంటుంది డ్రెస్. అండ్ అగైన్ ఈ 3 టైర్స్ ఎలాగైతే ఉందో 3 టైర్స్ అలానే ఉంటుంది, అంటే ఫ్లేయర్స్ 3 ఫ్లేయర్స్ లాగా వస్తుంది. అండ్ స్లీవ్స్ కూడా మెయిన్లీ మనకి పోస్ట్ డెలివరీ ఆర్మ్స్ కొంచెం హెల్దీగా అయిపోతాయి కదా, సో ఇలా లూజ్ ఫిట్ ఉండడంతో మనకి డిస్కంఫర్ట్ ఉండదు అనమాట. అంటే చేతులు ఎత్తున్నప్పుడు అలా మనకి డిస్కంఫర్ట్ ఉండకుండా చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నెక్ లైన్ ఆల్సో ఈ డ్రెస్కి ఎలా ఉందో ఇక్కడ మనకి ఫ్రిల్స్, దీనికి నెక్ లైన్లో కూడా అలాగే చక్కగా ఫ్రిల్స్ వస్తాయి అనమాట. సో వెరీ ప్రిటీ డ్రెస్. అండ్ వేసుకుంటే మన బాడీని అంత బ్యూటిఫుల్గా ఎన్హాన్స్ చేస్తుంది. మన బాడీ చక్కని షేప్లో లేకపోయినా దిస్ యాక్చువల్లీ ఎన్హాన్సెస్ అవర్ బాడీ అనమాట. సో ఇదొకటి. మన పిల్లల స్కూల్లో ఈవెంట్స్ ఉంటాయి లేదా వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్ అలా ఏమైనా ఉంటాయి కాబట్టి ఐ వాంటెడ్ టు ఆల్సో హ్యావ్ కొంచెం పార్టీ అప్రోప్రియేట్ డ్రెస్సెస్ అనమాట. మీరు నా దగ్గర చూస్తే ఒక రోజ్ గోల్డ్ ఆఫ్ షోల్డర్ డ్రెస్ ఉంది. అది నేను ఎప్పుడు 2017, 16, 15 ఆ టైంలో షీన్ అని ఒక యాప్ ఉండేది, అక్కడ కొన్న డ్రెస్ అది. ఇప్పటికీ నాకు చాలా మంది దాని లింక్ అని అడుగుతూ ఉంటారు. నేను రీసెంట్గా ఒక రీల్ కూడా పెట్టాను అనమాట. ఎప్పుడు మన ఆమీర్ కడుపులో ఉన్నప్పుడు నేను అర్హాన్ సెలబ్రేటింగ్ అవర్ లాస్ట్ మూమెంట్స్ బిఫోర్ వెల్కమింగ్ ద బేబీ. సో ఆ సెలబ్రేషన్ వీడియో చూసి కూడా చాలా మంది నాకు అడిగారు. తర్వాత రీసెంట్గా మా ఆమీర్, అర్హాన్ అండ్ నేను ట్విన్ చేసి ఒక ఫోటో పెట్టాము. అందులో కూడా అందరూ అడిగారు ఆ డ్రెస్ ఎక్కడ తీసుకున్నాను అని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ దాని లింక్ అయితే లేదు, బికాస్ నేను అది షీన్లో కొన్నాను. బట్ గెస్ వాట్, సేమ్ అలాంటి డ్రెస్సే ఐ ఫౌండ్ ఆన్ మింత్రా. కలర్ అది కాకపోయినా ఇట్స్ అ వెరీ ప్రిటీ కలర్ అండ్ సేమ్ ఎగ్జాక్ట్లీ అలానే ఉందన్నమాట. ఇలా కింద మంచిగా ఏమంటారు దీన్ని, ఏదో అంటారు అబ్బా, ప్లీటెడ్ ఫ్యాబ్రిక్ అండ్ ఇలా ఆఫ్ షోల్డర్, చక్కని కంఫర్ట్, చక్కని ఫిట్. ఇన్ కేస్ మీకు నర్సింగ్ ఫ్రెండ్లీ చేసుకోవాలన్నా మనం ఇక్కడ కట్ చేసి జిప్స్ పెట్టుకోవచ్చు. నేను యాక్చువల్లీ అర్హాన్ టైంలో అర్హాన్కి ఫుల్గా ఎక్కువ నర్స్ చేసేదాన్ని, ప్రిటీ ఆఫర్ నర్స్ చేసేదాన్ని. సో మాక్సిమం ఇలాంటి డ్రెస్సెస్ అన్నిటిని కూడా కట్ చేసి జిప్ పెట్టించుకున్నాను. బట్ నా మా ఆమెతో అలా కాకుండా ఐఎమ్ ఫోకసింగ్ మోర్ ఆన్ సాలిడ్స్. అఫ్ కోర్స్ అంటే నర్స్ కూడా చేస్తాను, బట్ వీ డోంట్ స్టెప్ అవుట్ మచ్. మా అర్హాన్ టైంలో ఏంటంటే తను 9 months ఉన్నప్పటి నుంచి మేము స్కూల్ స్టార్ట్ చేసాం కాబట్టి ఎక్కువ బయటికి వెళ్ళేదాన్ని. ఆమె పుట్టిన టైంకి తను ఇంకా 10-11 months అయిపోయిన తర్వాత మేము స్కూల్ జాయిన్ చేస్తాం ఇన్షాల్లా, పీటీపీ. సో ఎక్కువ స్టెప్ అవుట్ చేయను. ఇంట్లోనే ఉన్నప్పుడు నేను క్యాజువల్గా ఏంటి లాంజ్ వేర్లో నర్స్ చేసేయచ్చు. బయటికి వెళ్ళినప్పుడు ఐ కెన్ ప్రాబబ్లీ వేర్ దిస్ డ్రెస్, నర్సింగ్ అవసరం పట్టకుండా అని చెప్పి. సో ఇది బ్యూటిఫుల్ డ్రెస్. ఇది వచ్చేసి స్టైలీ అని ఒక బ్రాండ్, ఆ బ్రాండ్లోంచి. ట్రస్ట్ మీ గైస్, కెమెరా నిజంగా జస్టిస్ చేయట్లేదు, అంత ప్రిటీగా ఉంది. అండ్ ఇఫ్ యు నో మీ, ఒకవేళ మీరు నా ఓజీ ఫాలోవర్స్ అయితే మీ అందరికీ తెలుసు, నాకు ఏదైనా నచ్చింది అనుకోండి, దాంట్లో ఉన్న ఒక 2-3 కలర్స్ అయితే నేను పక్కా తీసుకుంటాను. సో దీంట్లో కూడా మనం ఇంకొక కలర్ తీసుకున్నాము, అదేంటో చూపిస్తాను, బికాజ్ అన్నీ ఓపెన్ చేయాలి కదా. అండ్ ర్యాండమ్గా ఒక ప్యాటర్న్ అని కాకుండా ఏది చేతికి తగిలితే అది ఓపెన్ చేస్తాను అనమాట. అయితే నేను ఒక తప్పు చేశానని చెప్పాను కదా, అదేంటంటే నేను కార్ట్లో ఉన్న బట్టలని షాప్ చేసినట్టు నాకు గుర్తుంది, బట్ అది నిద్రలో చేశాను. నెక్స్ట్ డే అది ఆర్డర్ పెట్టానా లేదా, ఎప్పుడు వస్తుంది అని క్యాజువల్గా మనకి కొంచెం దురదేస్తుంది కదా, ఎప్పుడు వస్తుంది మన కొరియర్ అని. అలా యాప్ ఓపెన్ చేసి చూస్తే నా కార్ట్లో ఉన్న బట్టలు అలానే కార్ట్లోనే ఉన్నాయి. అదేంటి ఆర్డర్ ప్లేస్ అవ్వలేదు అని చెప్పి చెక్ చేస్తున్నాను. మళ్ళీ పర్చేస్ దాన్ని కొడితే కొన్ని బట్టలు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి అని వచ్చింది. అరే షట్, ఏంట్రా బాబు, అంటే నిన్న కొనేస్తుంటే అయిపోయేది అనుకుని అప్పుడు మళ్ళీ కొన్నా. దానివల్ల నా బిల్ 35,000 ప్లస్ అయిందనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం నేను 19,000 బిల్ చేశా, మళ్ళీ కొన్ని బట్టలు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి అని చెప్పి మళ్ళీ రెండోసారి బిల్ చేసినప్పుడు 16,000 చిల్లర్. బట్ మనకి అవసరం లేని అంటే రెండోసారి మనం ఆర్డర్ పెట్టినవన్నీ రిటర్న్ చేస్తాను. సో ఐ విల్ గెట్ మై మనీ బ్యాక్. బట్ నేను చేసిన తప్పు అదనమాట. సో ఆ గ్రీన్ డ్రెస్ మళ్ళీ ఉంది, దీన్ని అలా పక్కన పెట్టేద్దాం రిటర్న్ చేయడానికి. అలా మనకి అన్నీ 2 అయిపోయినాయి అనమాట. ఒక కొరియర్ మాత్రం సేమ్ సైజ్ ఉంటే నాకు తెలుసు సేమ్ బట్టలు వచ్చి ఉంటాయని చెప్పి అది నేను యాక్సెప్ట్ చేయకుండా పంపించేశాను. బట్ ఇప్పుడు ఇందులో కూడా కొన్ని మనకి రిపీట్
టెలికాస్ట్ ఉంటుందన్నమాట. దాన్ని మనం అలా సైడ్ లైన్ చేసి రిటర్న్కి రిక్వెస్ట్ పెట్టాలి. సో ఇప్పుడు ఇది నాకు రిటర్న్ రిక్వెస్ట్ నేను పెడితే నాకు వెంటనే యాక్సెప్ట్ ఎందుకు అవుతుందంటే, లక్కీలీ నేను నో ఎక్స్చేంజ్ కూపన్ వాడలేదు కాబట్టి. ఒకవేళ కనుక నేను ఆ కూపన్ వాడిసి ఉండుంటే ఈ పార్టీకి అంతే, నా భూతో నా భవిష్యత్తు, నా 16,000 బొక్క పడిగేవి. అంటే సరే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, మనకు తెలిసిన వాళ్ళకో లేదా గివ్ అవే చేసుకోవచ్చు. బట్ దెన్ ఇప్పుడు మనకి అవసరం లేకుండా, అంటే ఎప్పుడూ లేనిది షాప్ చేసి అది కాస్త డబుల్ షాపింగ్ అయిపోయి ఎందుకు అన్నట్టు అనిపించింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అగైన్ ఇది అంతే అది. సో వీటి ఎంఆర్పి అంతా కూడా, అంటే ఈ డ్రెస్ ఎంఆర్పి 3,000 ఉంది, అంటే 2,999. బట్ దెన్ మనకి ఎప్పుడూ డిస్కౌంట్స్ ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ప్రిటీ డ్రెస్ అనమాట. ఎందులో ఏంటంటే మనకి ఇట్లా ఇలాంటి డ్రెస్సెస్ని ఏమంటారంటే ర్యాప్ నెక్ అంటారు. విచ్ మీన్స్ ఇలా ఒక ఫ్యాబ్రిక్ వచ్చి దానిపైన ఇంకొక ఫ్యాబ్రిక్ వస్తే ర్యాప్ నెక్ అంటారు. మీకే ఇఫ్ యు ఆర్ నర్సింగ్ మదర్, మీరు ఏ యాప్లోకి వెళ్ళినా ఎక్కడైనా ర్యాప్ నెక్ డ్రెస్సెస్ అని టైప్ చేయండి, అప్పుడు ఇలాంటివి ఉన్న ఆప్షన్స్ అన్నీ మీకు వస్తాయి. దాంట్లో ఏంటంటే ఇక్కడ బటన్ ఉంటే ఈ బటన్ ఓపెన్ అయిపోద్ది. అండ్ మన బేబీకి మనం నర్స్ చేయాలంటే చక్కగా బటన్ ఓపెన్ చేసి మనం ఇలా నర్స్ చేసుకోవచ్చు. నర్స్ చేసుకొని మళ్ళీ బటన్ పెట్టేసుకోవచ్చు. సో జిప్స్ అవసరం లేదు, నర్సింగ్ ఫ్రెండ్లీ బట్టలే ఉన్నట్టు కనిపించాల్సిన అవసరం లేదు. యూ కెన్ స్టిల్ లుక్ స్టైలిష్ అండ్ ఆల్సో మన పిల్లల్ని మనం నర్స్ చేసుకోవచ్చు అనమాట. మంచి బ్రిక్ కైండ్ ఆఫ్ అ కలర్ అండ్ ఇక్కడ బ్లాక్ లేస్ వచ్చిందనమాట. సో ఇది మనకి ఇట్లా ఏమంటారు, ర్యాప్ డ్రెస్ లాగా ఇట్లా ఓపెన్ ఉంటుంది. బట్ దెన్ అసలు గాలి వచ్చినా ఎగరదనమాట. బికాస్ ఇది లోపల ఏదైతే ఉందో మనకి ఫుల్ లైనింగ్తో వస్తుంది. సో దాంతో చక్కటి కంఫర్ట్ ఉన్న డ్రెస్ ఇది. ఆ తర్వాత అగైన్ ఇందాక ఎల్లో చూసారు కదా, అదే ప్యాటర్న్లో ఇక్కడ ఈ నాట్ డ్రెస్ వచ్చేలాగా సేమ్. బేసిక్గా నాకు ఆ నాట్ ఉన్న నెక్ చాలా, అంటే ఇట్ ఎన్హాన్సెస్ అవర్ బాడీ బేసిక్లీ. సో నాకు చాలా నచ్చి. అండ్ ఇది ఫుల్ లెంత్ మ్యాక్సీ డ్రెస్, మంచి బ్లాక్లో ఫ్లోరల్ ప్రింట్ అండ్ నెక్లో కూడా ఇలా దీని ఏదో అంటారా కుచ్చులు లాంటి వర్క్. అండ్ స్లీవ్స్ దగ్గర కూడా, షోల్డర్ దగ్గర మళ్ళీ స్లీవ్స్ ఎడ్జ్లో బెలూన్ స్లీవ్స్ లాగా. అగైన్ 1 2 3 4 టైర్స్తో మనకి 4 లేయర్స్ వస్తుందంటే డ్రెస్కి. మంచి బ్యూటిఫుల్ మినీ గేరాతో మ్యాక్సీ డ్రెస్, అంటే ఫుల్ లెంత్ డ్రెస్ వస్తుంది. వెరీ ప్రిటీ. మనం ఎప్పుడైనా నైట్ అవుటింగ్స్కి కానీ కాఫీ డేస్కి కానీ అలా వాడుకోవచ్చు. కానీ మనం ఎక్కువ అక్కడికి వెళ్ళాం కాబట్టి ఇంకా ఇంట్లోనే వేసుకుంటాం. అయితే కమింగ్ బ్యాక్ టు ద రిపీట్ టెలికాస్ట్, సేమ్ కొరియర్, అదే 2 బట్టలు అనమాట. సో దీన్ని మనం పక్కన పెట్టేద్దాం రిటర్న్ కోసం. సో ఈ పెద్ద ప్యాకెట్లో చాలా క్యూట్ అండ్ ఇంట్రెస్టింగ్ బట్టలు ఉన్నాయి, చూపిస్తాను. అయితే ఇవన్నీ కూడా స్టైలీ అన్న బ్రాండ్, ఇందాక గ్రీన్ డ్రెస్ చూపించా కదా ఆ బ్రాండ్ది. ఇవి 2 కార్డ్ సెట్స్. కాకపోతే ఐ థింక్ ఇది మనం రిటర్న్ పంపించాల్సింది, ఇది మనం ఓపెన్ చేయాలి, అది చూపిస్తాను. ఫస్ట్ ఈ కొరియర్లో ఏముందో అది చూపించేస్తాను. ఇందులో చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. ర్యాండమ్గా చేతికి ఏం తగులుతుందో అది ఓపెన్ చేసి చూపిస్తాను. ఏం ఎక్సైట్, సో ప్రిటీ. ఎంత బాగుంది తెలుసా ఇది. ఐ డోంట్ నో ఇఫ్ కెమెరా ఇస్ డూయింగ్ ద జస్టిస్. చాలా ప్రిటీగా ఉంది. ఇది ఎట్లుందంటే గోటాపత్తి ఉంటుంది కదా అట్లా ఉంది. నైట్ టైం ఎంతో ప్రిటీ ఉంటుంది. అండ్ దిస్ కమ్స్ విత్ అ ర్యాప్ నెక్, విచ్ మీన్స్ మనం పార్టీస్కి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. అండ్ మన పిల్లల్ని మనం నర్స్ కూడా చేసుకోవచ్చు. వెరీ కంఫర్టబుల్ టు నర్స్. అండ్ స్లీవ్స్ కూడా చక్కటి ఇంత మంచి, అంటే పైన పఫ్ వచ్చి కింద ఇట్లా, అంటే మనం బటన్ చేసుకుంటాం కదా షర్ట్కి, ఇట్లా బెల్ట్ వచ్చి కింద స్లీవ్ రిస్ట్ దగ్గర అలా వచ్చింది. అండ్ విత్ అ బ్యూటిఫుల్ బెల్ట్ అనమాట, అంటే టై చేసే బెల్ట్. అండ్ ఫుల్ లెంత్ మ్యాక్సీ డ్రెస్, చాలా ప్రిటీ ఉంటుంది. మంచి బ్లాక్ హీల్స్ వేసుకుంటే బాబా ఒక రేంజ్లో ఉంటుంది. నాకైతే థరలీ ఈ డ్రెస్ నచ్చింది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకి నెక్ దగ్గర నార్మల్గా ర్యాప్ డ్రెస్ కాకుండా ఆ నెక్ దగ్గర కూడా ఇలా మంచిగా ఇలా లేయర్స్ వచ్చిందనమాట. సో దాట్ ఇట్ సెల్ఫ్ ఎన్హాన్సెస్ ద ఎంటైర్ బ్యూటీ ఆఫ్ దిస్ డ్రెస్. వెరీ ప్రిటీ, చాలా బాగుంది. ఏది కొనకపోయినా ఇది మాత్రం డెఫినెట్గా మీరు అందరు కొనండి. అండ్ ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. అన్ని కూడా 1,500 2,000 లోపలే ఉన్నాయి. అన్ని కొనండి అని నేను అనట్లేదు, నాకు అవసరం పడుతుంది కాబట్టి నేను ఎప్పుడో ఒకసారి కొంటాను కాబట్టి కొనేసాను. మీరందరూ మాత్రం ఒకవేళ ఏమైనా స్పెషల్ ఒకేషన్ వస్తుందంటే తప్పకుండా కొనండి, యూ విల్ లవ్ ఇట్. అండ్ దెన్ నెక్స్ట్ ఇది అగైన్ ఈ స్టైలీలో నాకు దొరికిన ర్యాప్ నెక్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. అగైన్ అనదర్ ర్యాప్ నెక్ డ్రెస్, బ్యూటిఫుల్ పర్పుల్ షేడ్లో. స్లీవ్స్ కూడా చాలా ప్రిటీగా ఉన్నాయి. బేసిక్గా నేను ఎప్పుడైనా ఇలాంటి ఫ్రాక్స్ కొంటే ఐ ఫోకస్ మోర్ ఆన్ స్లీవ్స్, బికాస్ నేను చెప్పాను కదా పోస్ట్ పార్టం కొంచెం మనకి వెయిట్ పుట్ ఆన్ అయినప్పుడు ఆర్మ్స్ కూడా చాలా పుట్ ఆన్ అవుతాము. రెగ్యులర్ ఫిట్లో ఉండే స్లీవ్స్ కొంటే మనకి కంఫర్ట్ ఉండదు. అదే ఇలాంటి బెలూన్ స్లీవ్స్ కొంటే ఇట్ విల్ బి వెరీ కంఫర్టబుల్. అండ్ మంచి మ్యాక్సీ డ్రెస్, వెరీ ప్రిటీ, అంటే పర్ఫెక్ట్ లెంత్తో బెలూన్ స్లీవ్స్తో వచ్చింది. సూపర్ ప్రిటీ. అండ్ ఇలా ర్యాప్ నెక్ ఉండడంతో మన పిల్లలకి మనం చక్కగా నర్స్ కూడా చేసుకోవచ్చు. బయటికి వెళ్ళినప్పుడు కూడా
ఆర్ క్యాజువల్ డేట్స్కి, మార్నింగ్ డేట్స్, ఈవినింగ్ డేట్స్, ఫర్ అ వెరీ క్యాజువల్ అవుటింగ్ ఈ డ్రెస్ చాలా బాగుంటుంది. యాజ్ ఐ సెడ్ అన్ని ప్రోడక్ట్ ట్యాగ్లో ఉంటాయి, చెక్అవుట్ చేయండి. ఐఎమ్ ఇన్ లవ్ విత్ ద కలర్. అంటే నా స్కిన్ టోన్ కూడా ఎంత బ్యూటిఫుల్గా కాంప్లిమెంట్ చేస్తుంది కదా. సో ఎస్, మూవింగ్ ఆన్. అయితే నేను దుబాయ్ నుంచి తీసుకొచ్చిన బట్టలు ఒక హాల్ వీడియో చేశాను, కుదిరితే అది కూడా ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అక్కడ దుబాయ్ నుంచి నేను కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. ఎట్లా అంటే దాన్ని ఏదో అంటారు అబ్బా ప్యాటర్న్ని, అంటే క్లాత్లో హోల్స్ లాగా వస్తుంది దానికి. సో బేసిక్గా ఇప్పుడు ఈ డ్రెస్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సో అలాంటిది నేను దుబాయ్ నుంచి తెప్పించాను. అది నాకు స్టైల్ యాప్లో దొరికింది. సో బేసిక్గా ఇలాంటిది, ఇది ఉంది కదా స్లీవ్స్ పైన, ఇట్లాంటిది. ఇప్పుడు ఇందులో ఏంటంటే మంచిగా కాటన్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్, దీన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇది ఎప్పుడు దిస్ విల్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ ట్రెండ్ అనమాట. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఫ్రంట్ బటన్స్ వచ్చాయి మనకి. సో నర్స్ చేయడానికి మనం ఫ్రంట్ బటన్ ఓపెన్ చేసుకొని చక్కగా మన పిల్లలకి నర్స్ చేసేయచ్చు. సో స్టైల్కి స్టైల్, ట్రెండ్కి ట్రెండ్, అండ్ మన పిల్లలకి నర్సింగ్కి నర్సింగ్, అవన్నీ పక్కన పెట్టేస్తే బేసిక్గా కాటన్ కాబట్టి ఏ క్లైమేట్కి, ఏ టెంపరేచర్కి, ఎలాంటి సిచ్యువేషన్కైనా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మెయిన్లీ ఆఫ్టర్ యూ బికమ్ అ మదర్, చెవులు కవర్ చేసుకోవాలి, బీ వార్మ్ అంటారు కానీ ఒక రేంజ్లో స్వెట్ అవుతూ ఉంటాం. బికాజ్ ఒకటి స్ట్రెస్, హార్మోన్స్, యూర్ రన్నింగ్ బిహైండ్ యువర్ కిడ్, పిల్లలు పని చేయడం, అదంతలో మనం వి గెట్ ఎగ్జాస్టెడ్ అండ్ వీఆర్ ఆల్వేస్ స్వెట్టింగ్. సో అలాంటప్పుడు ఈ కాటన్ కైండ్ ఆఫ్ అ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. కింద కూడా మీరు చూడండి ఇట్లా, అంటే కట్ వర్క్ ఏదో అంటారబ్బా దీన్ని. ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ ఫ్యాబ్రిక్స్ అండ్ వాటి పేర్లు, కానీ గుడ్ విత్ ద ట్రెండ్స్. సో ఇదైతే లిటరలీ ఇట్ విల్ నెవర్ గో అవుట్ ఆఫ్ ట్రెండ్ అండ్ వెరీ ప్రిటీ అవుట్ఫిట్. అండ్ ఇందులో వేరే కలర్స్ కూడా ఉండే, నాకు తెలిసినంత వరకు. నేను ఇఫ్ ఐఎమ్ సమీరా దెన్ వేరే కలర్స్ కూడా కొని ఉండాలి, బట్ యు నెవర్ నో. యా, సో ఇందాక చెప్పా కదా మన రోజ్ గోల్డ్ డ్రెస్ లాంటిది. సో దే హ్యాడ్ దిస్ బ్యూటిఫుల్ మరూన్ అనమాట. ఇది యాక్చువల్లీ కొంచెం డార్క్ రెడ్ మరూన్ లాంటిది. కెమెరాలో మీకు కరెక్ట్ రెడ్ లాగా కనిపిస్తుంది కదా, ఇట్స్ వెరీ డార్క్ రెడ్ అండ్ చాలా బాగుంటుంది. నేను ఇది ఎప్పటి నుంచో కార్ట్లో ఆర్డర్ చేసి పెట్టుకున్నా. సరే క్రిస్మస్కి వేసుకుందాం రెడ్ ఆర్ గ్రీన్ అన్నట్టు. నవంబర్, అక్టోబర్ దానికి ముందు నుంచి కొందామా వద్దా అనుకుంటూ అలా పెట్టుకునే ఉన్నాను. బట్ ఫైనల్లీ కొనేసాను. ఇప్పుడు ఎలా క్రిస్మస్ వెళ్ళిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకి ఏమొస్తుంది ఫెబ్లో, యువర్ రైట్, వ్యాలంటైన్స్ డే, ఆ రోజు వేసుకుంటాం అనమాట. సో వెరీ ప్రిటీ గార్జియస్ రెడ్ ఆఫ్ షోల్డర్ డ్రెస్. అండ్ నేను మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్ సైజ్ ఎల్లో తీసుకున్నాను. బికాజ్ నాకు లార్జ్ కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడైనా సరే వెయిట్ లూజ్ అయినా కూడా లార్జ్ కంఫర్టబుల్గానే ఉంటుంది. సో మరీ పెద్దగా తీసుకొని అయ్యో పెద్దగా అయిపోయింది, నేను వెయిట్ లూజ్ అయ్యాక అడుక్కొని వేసుకున్నట్టుంది అని కాకుండా, అలాగే వెయిట్ లూజ్ చేయకపోయినా అలా ఇరుక్కుపోయి వేసుకున్నట్టు ఉండడానికి కాకుండా కంఫర్టబుల్గా ఉండేటట్టు లార్జ్ తీసుకున్నాను అనమాట. విల్ బి వెరీ గార్జియస్ ఈ డ్రెస్సెస్ అన్ని కూడా. దీని ఎంఆర్పి ఎంత అంటే 3199, బట్ ఐఎమ్ ష్యూర్ నాకు చాలా తక్కువకి వచ్చింది. 1251 రూపీస్ ఓన్లీ. కెన్ యూ బిలీవ్ దాట్? గ్రీన్ కలర్ది 1474. సో ఇట్స్ ప్రిటీ రీజనబుల్. రెండు 1500 లోపలే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అగైన్ ఇది కూడా చాలా నచ్చి తీసుకున్నాను అనమాట. మింత్రాలో మనకి ఏంటంటే మనం కొనేస్తే యువర్ బయింగ్ ఫర్ హోమ్ అన్నట్టు అంటే కనిపిస్తుంది. సమీరా కోసమా అయితే ఈ బ్రాండ్లో సమీరాకి ఈ సైజ్ ఫిట్ అవుద్ది అన్నట్టు అదే చూపించేస్తారు అనమాట. బికాజ్ వాళ్ళ సైజ్ చార్ట్స్ ఉంటాయి కదా. ఇది నేను ఎక్సెల్లో తీసుకున్నాను. ప్రాబబ్లీ అంటే నాకు యాప్ అలా చూపించి ఉంటుంది, లేదా సైజ్ అవైలబుల్ ఉండకపోవడం, నాకు డ్రెస్ నచ్చేసి ఏదో ఒకటి తెలీదు. సో ఎస్, అయితే ఇందాక స్టైలీ బ్లాక్ కలర్ చూపించాను కదా, దానికి నెక్ ఎలా వచ్చిందో దీనికి కూడా నెక్లో అలాగే ప్లీటెడ్ వర్క్ వచ్చింది. సో దీనికి కూడా నెక్లో అలాగే ప్లీటెడ్ వర్క్ వచ్చింది. అండ్ ఇలా ఏమంటారు ర్యాప్ నెక్, మన పిల్లలకి నర్స్ చేయడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ హుక్ ఉండదు, బటన్ ఉండదు. సో యూ డోంట్ హ్యావ్ టు కైండ్ ఆఫ్ జల్దీ చేయాలి అట్లా కాకుండా కంఫర్టబుల్గా. అండ్ స్లీవ్స్ కూడా మంచి పఫ్ వచ్చి ఇక్కడ, ఆ తర్వాత బెలూన్ వచ్చి కింద ఇట్లా బ్యాండ్ వచ్చి, ప్రిటీ గార్జియస్, మంచి ఒక లగ్జరీ ఫీల్ అనమాట. అండ్ బెస్ట్ ఏంటంటే ఈ డ్రెస్సెస్ అన్నిటికీ కూడా సైడ్ జిప్స్ కూడా వచ్చాయి. చాలా లగ్జూరియస్గా ఉంది. ఐ డోంట్ నో దీని ప్రైస్ ఎంతో. డ్రెస్ అయితే అసలు ఫ్యాబ్రిక్ కూడా ఎంత సాఫ్ట్, క్లౌడీ సాఫ్ట్ అంటారు కదా, అట్లాంటి ఫ్యాబ్రిక్ ఉంది. ఆనెస్ట్లీ దీని కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి ఐ డోంట్ నో, బట్ విల్ హ్యావ్ టు చెక్. గైస్, యూ విల్ నాట్ బిలీవ్, ఇంత ప్రిటీ డ్రెస్ అండ్ ఇంత క్లౌడ్ సాఫ్ట్, ఇది జస్ట్ 1253. ప్రిటీ ఎక్స్పెన్సివ్ తప్పకుండా. ఇదైతే ఐఎమ్ షూర్ యూ షుడ్ నాట్ మిస్ అవుట్. సో ప్రిటీ. యాక్చువల్లీ ఆ బ్లాక్ డ్రెస్ కాస్ట్ కూడా చెప్తాను, 1693. ఐఎమ్ షూర్ ఇట్ ఇస్ వెరీ
ఇన్ఎక్స్పెన్సివ్ అంటే అలాంటి పార్టీ డ్రెస్ మనం తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. నెక్స్ట్ మనకు ఒకటి నచ్చిందంటే అన్ని తీసుకోవాలి కదా. సో సేమ్ అలాంటి నెక్ ప్యాటర్న్తో అలాంటి ఒక కంఫర్ట్తోనే ఇంకొక డ్రెస్. దిస్ ఇస్ బ్లాక్లో మంచి సన్ఫ్లవర్ లాంటి ఫ్లవర్స్, సన్ఫ్లవర్స్ కూడా కాదు, దీన్ని ఏమంటారో కూడా తెలియదు నాకు. ఆరెంజ్ అండ్ పర్పుల్ ఫ్లవర్స్ విత్ పఫ్ స్లీవ్స్ అండ్ ఇక్కడ కింద రిస్ట్కి మనకి బ్యాండ్ వచ్చి కట్టుకోవడానికి సెల్ఫ్ belt and floral prints also will never go out of trend. It is so pretty, so gorgeous and malli fabric literally cloudy soft undi. MRP 32.99 undi, but I'm sure అంత ఉండదు. మీకు ఒకవేళ ప్రైజెస్ ఆర్ దీని డీటెయిల్స్ అవన్నీ కావాలంటే ప్రోడక్ట్ ట్యాగ్స్లో అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, ప్లీజ్ చెక్అవుట్ చేయండి ఏది మిస్ చేయకుండా. సూపర్ ప్రిటీ అండ్ ఐ లవ్ ఇట్. ఎంత బాగుంది, ఫిట్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఐ జస్ట్ లవ్ ఇట్. సో ఎస్, ఆఫ్టర్ దిస్ ఇప్పుడు మన మేజర్, ఐఎమ్ షూర్ ఇదే మనం తీసుకోవాలి. ఇది మనం రిటర్న్ చేయాల్సిన బాక్స్ ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ఇది మనం ఓపెన్ చేయకుండా వదిలేద్దాము. ఇది తెలుసా, నేను లిటరలీ మా ఆమెర్ పుట్టిన వెంటనే అంటే జూన్ జూలై ఆ టైం నుంచి కార్ట్లో వేసుకొని పెట్టుకున్నాను, కొందామా వద్దా అనుకుంటూ. ఇవేంటంటే కాట్ సెట్స్, కాటన్ కాట్ సెట్స్. బాగా స్వెట్టిగా ఉండేది ఎప్పుడు ఇలా నైట్ డ్రెస్సెస్లో ప్యాంట్స్ ఆర్ నైటీ, మనకి నర్సింగ్ నైటీస్ ఉంటాయి కదా, అవి వేసుకుంటున్నానని అనుకుంటూ ఇలాంటి కాట్ సెట్స్ కార్ట్లో వేసుకొని పెట్టుకున్నా. చూద్దాం, ట్రై చేద్దాం, కొందామా వద్దా అని. ఇప్పుడు ఎలాగో ఇది కొంటున్నాను కదా, కొనేద్దాం, బాగుంటే పెట్టుకుందాం, లేదంటే రిటర్న్ చేసేద్దాం అనుకుంటూ తీసేసుకున్నాను అనమాట. చూడ్డానికి అయితే బాగానే ఉంది. సో గ్రీన్ ఫ్లోరల్ అండ్ ఇది పెప్లమ్ అనమాట. సో ఇవి నేను ఈ కాట్ సెట్స్ ఎందుకు తీసుకున్నానంటే, ఈ కాట్ సెట్స్కి మనకి ఫ్రంట్ ఓపెనింగ్ ఉంది. సో లిటరలీ ఫ్రంట్ ఓపెన్ ఉన్న సెట్స్ చూసుకొని తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇవి కార్ట్లో యాడ్ చేస్తానో ఆ టైంలో నేను చాలా రెగ్యులర్గా, అంటే ఇట్ వాజ్ ఓన్లీ ఆన్ బ్రెస్ట్ ఫీడ్ కాబట్టి ప్రిటీ ఆఫన్ నర్స్ చేస్తుండే, ఎక్స్ప్రెస్ చేస్తుండే, బ్రెస్ట్ మిల్క్ స్టోర్ చేస్తుండే, డొనేట్ చేయడానికి అదంతా కూడా. సో ఆ టైంలో కార్ట్లో వేసుకున్నాను. ఇప్పుడు చూస్తా, ఐ డోంట్ నో ఎట్లుంటుందో, ఇంట్లో క్యాజువల్గా వేసుకోవడానికి పనికి వస్తుంది. అండ్ దీస్ ఆర్ లిటరలీ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్, 500-600 అట్లా అనమాట. రెగ్యులర్గా క్యాజువల్ వేర్కి చాలా బాగుంటుంది అండ్ కాటన్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బెలూన్ స్లీవ్స్ లాగా హాఫ్ స్లీవ్స్ వచ్చి ఫ్రంట్ ఓపెనింగ్, కింద పెప్లం అనమాట. సో మనకి పోస్ట్ డెలివరీ ఏదైతే మనకి కొంచెం మామీ టమ్మీ ఉంటుంది, యూనో ఏదైనా సాగింగ్ టమ్మీ ఉంటే అదంతా కూడా ఆ పెప్లం హైడ్ చేసేస్తుంది అనమాట. సో యా, ఇదొకటి. బై ద వే దీనికి మనకి బెల్ట్ కూడా ఉంది, ఇన్ కేస్ ఇఫ్ యూ విష్ టు మనం అది కట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వైలెట్లో బేజ్ అనమాట. నాకు నా లోవర్ బాడీ కొంచెం హెల్దీ ఉంటుంది. సో నేను ప్యాంట్స్ నా మెయిన్ కన్సర్న్ అనమాట. ప్యాంట్స్ మంచిగా వైడ్గా ఉండాలి, నా అప్పర్ బాడీ చిన్నగా ఉంటుంది. సో అప్పర్ బాడీకి ఎట్లున్నా పర్లేదు కానీ లోవర్ బాడీ కంఫర్టబుల్ ఉండాలి. సో అది అలా చూసుకొని సైజెస్ కొన్నాను. సో దీంట్లో XXL కొన్నా, లేకపోతే నాకు ప్యాంట్స్ సరిపోవు. అండ్ ఇందులో మనకి బటన్స్ లేవు, ఫ్రంట్ ఓపెనింగ్ లేదు, ఏం లేదనుకున్నా మనం, బికాజ్ ఇది ఇంట్లో కోసం కాబట్టి మనం లిఫ్ట్ చేసి కూడా నర్స్ చేసుకోవచ్చు అన్నట్టు ఇది తీసుకున్నాను అనమాట. అగైన్ ప్రిటీ ఇన్ఎక్స్పెన్సివ్, చెప్పాను కదా, ఈ డబ్బాలో ఉన్న బట్టలన్నీ కూడా మనకి వెరీ ఇన్ఎక్స్పెన్సివ్. అయినా ఇవి కూడా ట్యాగ్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయండి. ఐ లవ్ దిస్, ఇది చాలా బాగుంది. అంటే కలర్ అంతా కూడా మీరు, ఇట్స్ ఆల్రెడీ కాంప్లిమెంటింగ్ మై ఫేస్, అంటే మై స్కిన్ టోన్. బ్లూలో మంచి ఫ్లోరల్ ప్రింట్, ఇవన్నీ కూడా ఫ్లోరల్ ప్రింట్తో వచ్చిన బట్టలు. అండ్ అగైన్ ఇట్లా కాలర్ అండ్ కింద పెప్లం, ఫ్రంట్ ఓపెనింగ్, ఇందాక ఫస్ట్ డ్రెస్ ఉండే కదా సేమ్ అట్లనే, అండ్ బెల్ట్ టు టై. ఈ కాట్ సెట్స్ అన్నీ కూడా మనకి రెగ్యులర్గా ఇంట్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో మనం తెలుసు కదా, ఒకటి నచ్చితే అన్నీ తీసుకోవాలి. సేమ్ అందులోనే మనకి నెక్స్ట్ ఇది రెడ్ కలర్, అంటే మీకు కెమెరాలో కొంచెం ఆరెంజిష్ కనిపిస్తుంది. అండ్ దెన్ అదే పెప్లం అండ్ స్లీవ్స్ విత్ కాలర్ నెక్, ఫ్రంట్ ఓపెనింగ్. సో ఇదనమాట. రెడ్లో మనకి బేజ్ ఫ్లోరల్ ప్రింట్ అంటే అదే సెల్ఫ్ ఉందన్నమాట. అగైన్ దీంతో కూడా మనకి బెల్ట్ వచ్చింది. బికాస్ ఐ రిమెంబర్ దిస్ వన్ ప్రిటీ కలర్ నేను ఆర్డర్ చేసా. ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్, ఆ డ్రెస్సే లేదు ఇందులో. సరే ఏదో చూద్దాం. ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, వెరీ సాఫ్ట్, నేవీ బ్లూలో. ఓకే, దిస్ లుక్స్ లిటిల్ డిఫరెంట్. సేమ్ పెప్లం ఫ్రంట్ ఓపెనింగ్, కానీ దీనికి బెల్ట్ లేదేంటి ఏమో. ఓకే, ఇట్లా నేవీ బ్లూలో వైట్ ఫ్లవర్ ఉంది, వైట్ అండ్ ఎల్లో చిన్న చిన్న ఫ్లవర్స్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఐ హోప్ వాష్ చేసిన తర్వాత ష్రింక్ అవ్వకుండా ఉంటుంది. అబ్బా, విత్ గ్రేట్ డిఫికల్టీ మన డబ్బా అయితే ఓపెన్ చేశాను, కానీ కట్ చేస్తే నేను అనుకున్న డ్రెస్ లేదు. సేమ్ అదే పర్పుల్, బ్లూ, గ్రీన్, రెడ్. సో ఇది మనం ఎలాగో రిటర్న్ చేసే డబ్బా కాబట్టి దీన్ని పక్కన పెట్టుద్దాం. సో అదనమాట గైస్ నేను కొన్న బట్టలు.
ఇన్ని ఉన్నాయి అండ్ ఐ లవ్ దెమ్ ఆల్. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్, మీకు ఏదైతే ఎక్కువ నచ్చిందో. అండ్ ఒకవేళ మీరు కనుక కొనాలంటే మీకు ఏమైనా ఒకేషన్ వస్తుంది ఆర్ మీరు కూడా నర్సింగ్ మామ్ అయితే ఏది కొంటారో ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ వుడ్ లవ్ టు రీడ్ ఆల్ యువర్ కామెంట్స్. అండ్ హ్యావింగ్ సెడ్ దాట్ ఈ వీడియోని ఇక్కడితో ఏం చేస్తాను. అండ్ నేను చేసిన తప్పు చేయకండి, డబుల్ కొనేకండి. ఒకవేళ కొన్నా నాలాగా స్మార్ట్గా కొనండి. నో ఎక్స్చేంజ్ అన్న కూపన్ మాత్రం అస్సలు ఎప్పటికీ వాడకండి. ఇట్స్ నాట్ డబుల్ కొనడం కాకుండా ఇప్పుడు ఈ ఉన్న డ్రెస్సెస్లో కూడా ఒకవేళ నాకు ఏదైనా నచ్చలేదు, ఫిట్ అవ్వలేదన్నా నేను ఎక్స్చేంజ్ చేయలేను, తప్పనిసరిగా ఇంకా పెట్టుకోవాల్సిందే అనమాట. సో అందుకే కూపన్ కోడ్స్ చూసి జాగ్రత్తగా వాడండి. అండ్ మనకు వచ్చిన ఆఫర్స్ అవన్నీ ఏ కార్డ్తో ఏం షాప్ చేస్తే ఎలాంటి ఆఫర్ వస్తుంది అది చూసుకొని కొనండి. అండ్ వెయిట్ ఫర్ ద సేల్స్ అండ్ కరెక్ట్ టైంలో కరెక్ట్ డిస్కౌంట్ ఉన్న టైంలో కొనండి అనమాట. ఎనీ విచ్ వేస్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గైస్.